సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు కాంగ్రెస్ తేలేదని, అలాంటి పార్టీ ఇప్పుడు క్రెడిట్ ఎలా తీసుకుంటుంది అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడంతో ఘాటుగా స్పందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజాస్వామ్యంలో క్రెడిట్ ప్రజలదే కానీ పార్టీలది కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం మీకు లేకుండే, మీకు ఆ సిన్సియారిటీ లేకుండే. ఆ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారు మీరు. కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టుకు మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. మేం చేసినటువంటి దీన్ని ఇదేదో మేమే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టినట్టు, వీళ్ళు రాత్రులంతా కష్టపడి పనిచేసినట్టు ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం అనేటువంటిది మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇలా ప్రభుత్వం మారడం వల్ల మీకు ప్రారంభోత్సవం చేసే అవకాశం రావచ్చు, దానికి మాకేం బాధ లేదు. కానీ వాస్తవాలు చెప్పండి. మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. ఆడ కష్టంతో, ఆడ రక్తంతో, ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరికుంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకునేవద్దు, ఎవళ్ళు అభ్యంతరం పెట్టకపోదురు. మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు. మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి, మీ నెత్తిన కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. ఒకవేళ ఆ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీదకి రాండి, మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది.